బ్రేకింగ్ న్యూస్. మాజీ సీఎం జగన్ సొంత జిల్లా కడపలో వైసీపీకి మరో బిక్షాక్ తగిలింది. మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా మున్సిపల్ చైర్మన్ చంద్ర వైసీపీకి దూరంగా ఉంటున్నారు. మాజీ సీఎం జగన్తో మాట్లాడించాలని 3 నెలల నుంచి కోరుతున్నానని వాపోయారు. మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి పట్టించుకోలేదని ఆరోపించారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. దీని కొన్ని కారణాల వల్ల నేను పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. మరి ఈరోజు కొన్ని ఇబ్బందుల వల్ల 5 సంవత్సరాల నుండి చాలా ఇబ్బందులు పడుతున్నా. ఇబ్బందులు దీన్ని బేస్ చేసుకొని ఈరోజు మరి రాజీనామా చేసేదానికి నేను ముందుకొచ్చి నా పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి పార్టీ సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తానని మీకు తెలియజేయడం. వేరే పార్టీలో మారుతారా? తర్వాత నా కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో మరి అందరితో, నా బంధువులు, నా అనుచరులతో అందరితో కూర్చొని మాట్లాడి మేము చర్చించుకునే తర్వాతనే ఏదైనా ఆలోచించి ముందుకు పోతానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. పార్టీ సభ్యత్వం రైట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. అటు పార్టీ పట్టించుకోవట్లేదని, అటు వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు కూడా మున్సిపల్ చైర్మన్ చంద్ర అయితే చెప్పుకొచ్చారు. సో ఇప్పటి వరకు దీనిపై ఏమైనా స్పందించిందా వైసీపీ? డీటెయిల్స్ ఏంటి? అఖిల, ఉమ్మడి కడప జిల్లాలో ఏదైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన కడప జిల్లాలో వరుసగా వైఎస్ఆర్సీపీకి షాకుల మీద షాకులు వస్తున్నాయి. నిన్న రాయచోటికి చెందిన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా బాను తన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి రాజీనామా చేసి ఆమె బీజేపీలో చేరి 24 గంటలు గడవక ముందే మైదుకూరుకు సంబంధించిన మున్సిపల్ చైర్మన్ చంద్రశేఖర్ తాను పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఈ రోజు మీడియా సమావేశంలో ప్రకటించారు. అంతకు మునుపు ఏదైతే 9 మంది కౌన్సిలర్లను తీసుకుని మాజీ ఎమ్మెల్యే పార్టీ ఇన్ఛార్జ్ అయిన రఘురామరెడ్డి నేరుగా ఇటు తాడేపల్లిలోని జగన్ ను కలిశాడు. తనకి ఈ విషయంలో ఆయన ఏమాత్రం తెలియకుండా వ్యవహరించాడు. అందువల్లనే తాను ఈ విధంగా చేస్తున్నట్లు గతంలో కూడా ఏదైతే తాను మున్సిపల్ చైర్మన్ గా ఎంపికైనప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక విధాలుగా తనను ఆయన ఇబ్బంది పెడుతున్నాడు. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ గా పేరుకు మాత్రమే ఉన్నాను, తనకి ఎలాంటి అధికారాలు లేకుండా గత 4 సంవత్సరాలుగా మున్సిపాలిటీలో పరిపాలన కొనసాగిన నేపథ్యంలోనే తాను పదవికి రాజీనామా చేస్తున్నాను. ఇన్ని రోజులు ఈ విషయం మీద తాను ఎంతో ఓపికగా ఉన్నాను, అయినప్పటికీ తనను తొక్కివేయడానికి ప్రయత్నించారంటూ ఆరోపించాడు. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీకి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఏదైతే ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన నేపథ్యంలో మరోసారి టీడీపీలో చేరతారా లేకపోతే జనసేనలో చేరే అవకాశం ఉందా అన్న విషయంలో కూడా ఆలోచిస్తున్నారు. మొత్తం మీద జనసేనలో చేరే అవకాశం ఎక్కువగా ఉందంటూ కూడా అక్కడ అతని అనుచరులు అంటున్నారు. అఖిల, అయితే దామోదర్, వరుస రాజీనామాలు అయితే వైసీపీకి బిగ్ షాక్ అనే చెప్పుకోవాలి. అయితే దీనిపై ఇప్పటి వరకు వైసీపీ ఏమైనా ఒక స్టాండ్ తీసుకునే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా? వైసీపీ ఈ విషయం గురించి వైసీపీ అధికార ప్రతినిధులు కానీ జిల్లా నాయకులు కానీ ఎవరు మాట్లాడలేదు. మొత్తం మీద ఈ విషయంలో వారు పట్టించుకోలేదు. ఏదైతే అధికారంలో ఉన్న నాళ్ళు ఎంజాయ్ చేస్తారో ఆ తర్వాత పదవిని వదిలిపెట్టి పదవి నుంచి బయటకు వెళ్ళడానికి ఇష్టం లేక ఈ పరిస్థితులు చేస్తున్నారు. అంతేగాని ఎక్కడ అధికారం ఉంటే ఆ పార్టీలో కొనసాగే విధంగా ఉన్న వ్యక్తుల వల్లనే ఈ విధంగా రాజీనామాలు చేసి బయటకు వెళ్తున్నారని చెప్తున్నారు. అఖిల, రైట్ దామోదర్, థ్యాంక్ యూ.